సో ఇది అబ్జర్వ్ చేసిన ఒక మంచి ఎగ్జాంపుల్, ఒక యాక్టర్లో నువ్వు ఎక్కువ ఇది అబ్జర్వ్ చేసింది ఎవరైనా కోట్ చేయగలుగుతావా? ఎవరు ఇది బాగా వాడగలుగుతారు ఎగ్జాంపుల్స్? ఇప్పుడు నాకు తెలిసి పంకజ్ త్రిపాఠి వాడతాడు. ఆయన ఒక హెడ్ నాడ్లోనే రకరకాల హెడ్ నాడ్స్లు ఉంటాయి. మీకు దాంట్లో ఒక రీల్ కూడా చేశారు చాలా బ్యూటిఫుల్గా. తర్వాత కోట శ్రీనివాసరావు గారు బాగా వాడేవాళ్ళు. అట్లా చాలామంది ఉన్నారు. ఇర్ఫాన్ ఖాన్ ఏమంటారు, కూర్చుని చేతులు ఆడడంలో కూడా క్యారెక్టర్ కన్వే అవుతూ ఉంటుంది. ఏం మాట్లాడకపోయినా కూడా ఆ కళ్ళు కానీ, ఒక హెడ్ వాల్చడం కానీ, ఏమంటారు జస్ట్ ఒక త్రూ హ్యాండే అతను సగం యాక్టింగ్ అర్థమైపోతుంటుంది. ఈవెన్ సర్కార్లో కేకే మీనన్ చేస్తారు. సో బ్రిలియంట్ అనిపిస్తాయి అవన్నీ వాళ్ళు పట్టుకున్నాయి. దాని వెనకాల ఇర్ఫాన్ ఖాన్ ఇంటర్వ్యూలో చెప్తాడు, ఒక్కొక్కసారి ఒక హోల్ నైట్ అంతా దాని మీద వర్క్ చేసుకుంటూ ఉంటాను. నేను ఈ డైలాగ్ ఎలా చెప్పాలి, ఇక్కడ ఎలా కూర్చోవాలి, ఇక్కడ కో యాక్టర్ ఉన్నప్పుడు ఏ డైలాగ్కి అతని వైపు చూడాలి, ఏ డైలాగ్కి అతను చూడకుండా చెప్తే ఎలాంటి ఎఫెక్ట్ జనరేట్ అవుతుంది. సో దాని కైండ్ ఆఫ్ సైన్స్. ఓకే, సో మీ ఫేవరెట్ ఇర్ఫాన్ ఖాన్ మూవీ ఏది, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఒకటి అని చెప్పడం కష్టం. మక్బూలా ఇంటెన్స్ మూవీ, కష్టం. ఐ లైక్ లంచ్ బాక్స్. ఈవెన్ పార్వతీ మీనన్తో చేశాడు కదా, కరీబ్ సింగల్, కార్వాన్, ఒకటి మించి ఒకటి. ఇది కూడా పీకు. He was very good. Yeah. So when you watch a movie, are you primarily focused on the acting? Like, are you observing the acting? కాదు, కథను చూస్తా. అంటే నాకు కథలు వినడం ఇష్టం. చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పేది, నాన్న చెప్పేటోడు, తర్వాత పుస్తకాలు. నాకు చిల్డ్రన్ లిటరేచర్ చాలా ఇష్టం, ఫోక్ టైల్స్, ఫెయిరీ టైల్స్. సో అట్నే సినిమాలు కూడా చూస్తున్నప్పుడు నన్ను అది ఎంగేజ్ చేస్తుందా అన్న దాని మీద చూస్తుంది. ఎప్పుడైతే ఎంగేజ్ చేయలేకపోతుందో అప్పుడు యాక్టర్ మీద పోతుంది. ఏంటి ఇలా చెప్తున్నాడు, లేకపోతే ఇది ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చేమో అని అప్పుడు రకరకాల వాటి మీదకి బ్రెయిన్ పోతుంది. అంతవరకు కథ బాగుందా, ఓకే, కథ ఎంజాయ్ చేయడం, అంతే. హోల్సమ్ ఫీల్ ఉండాలి, అంతే. So about the craft of acting, if I may ask you some more, because I feel like it's a topic that generally vaguely మాట్లాడుతుంటారు. యాక్టింగ్ బాగుంది, యాక్టింగ్ బాగాలే, రైట్? సో అంటే how do you know if somebody is acting well? Because everybody has different opinions, kada, like opinions, on good acting, bad acting. What is good acting actually? అంటే ఇప్పుడు రకరకాల మనుషులు ఉంటారు. కొంతమందికి లౌడ్ పర్ఫార్మెన్స్ నచ్చుతుంది, కొంతమందికి సటిల్ పర్ఫార్మెన్స్ నచ్చుతుంది. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పలేము. మనకి ప్రకాష్ రాజ్ గారు చూస్తే ఒక సినిమాలో చాలా లౌడ్గా చేసినా కూడా అందంగా కనబడుతుంది, లైక్ సింగం. లైక్ మళ్ళీ మీరు అదే ప్రకాష్ రాజ్ గారిని ఇద్దరులో చూసినప్పుడు కూడా అంతే నచ్చుతుంది. సో సిచ్యువేషన్ని బట్టి ఆ క్యారెక్టరు, ఎస్ ఇది ప్రకాష్ రాజ్ గారు కాదు, ఇది ఆ మనిషి అని మనకు అనిపించగలిగితే అది మంచి యాక్టింగ్. ఓకే, నటుడు కనిపించకుండా పాత్ర కనిపిస్తే మంచి యాక్టింగ్. ఓకే. So the one thing I liked about your roles are you are completely different in most of your movies. Like the Thiruviran Masuda has nothing to do with the Thiruviran Pareshan, right? That was something I really liked. But tell us a little bit about your like background. Generally they start the interviews with the childhood backstory, but we didn't want to do that. But ante you came from a regular middle class family and you chose to pursue 10 years of theatre.